తూర్పు నియోజకవర్గంలో ఒక ఎమ్మెల్యే కాకపోయినప్పటికీ దాదాపు 650 కోట్లతో అభివృద్ధి చేసినటువంటి వ్యక్తి దేవినేని అవినాష్. ఇంతకుముందు ఈ కాలనీలో చూసాం 8వ డివిజన్లో అన్నీ కూడా ఈ రోడ్లన్నీ పాడైపోయి రోడ్లు లేక ఉండే పరిస్థితుల్లో మరి తనకు ఓటు వేస్తారా ఓటు వేయరా అని కూడా ఆలోచించకుండా ఈరోజు ఈ తూర్పు నియోజకవర్గ అభివృద్ధి తన లక్ష్యంగా ముఖ్యమంత్రి గారు తనకిచ్చినటువంటి అవకాశాన్ని వినియోగించుకుని దాదాపు 650 కోట్లతో ఈ కాలనీలో రోడ్లన్నీ కానీ డ్రైన్లన్నీ కానీ ప్రతి చోట ఎక్కడైతే కొండ ప్రాంతం ఉందో ఎక్కడైతే కృష్ణా ప్రాంతం ఉందో రాణిగారి తోట ప్రాంతం ఉందో అంటే కాలనీ ప్రాంతాలు ఉన్నాయో 3 ప్రాంతాలని కూడా క్రమంగా ఇవాళ అభివృద్ధి చేసి వాళ్ళ వీసి నియోజకవర్గం అంటే ఒక చక్కటి రూపురేఖలు తీసుకొచ్చినటువంటి వ్యక్తి అవినాష్. ఎమ్మెల్యే కాకుండానే ఇంత అభివృద్ధి చేస్తే ఎమ్మెల్యేగా మీరు అవకాశం ఇస్తే అభివృద్ధి ఎట్లా ఉంటుందో చేసేటువంటి వ్యక్తి దేవినేని అవినాష్. అట్లాగే గద్దె రామ్మోహన్ గారు ఉన్నాడు, 10 ఏళ్ళు ఇక్కడ ఎమ్మెల్యేగా చేశారు, కానీ ఆయన చేసింది శూన్యం. అట్లాగే ఆయన ఇన్నేళ్ల రాజకీయంలో ఉన్న ఆయన మార్క్ ఎక్కడ కూడా విజయవాడ మీద కానీ గన్నవరం మీద పెట్టినటువంటి. కాబట్టి ఇవాళ ప్రజలందరూ కూడా పార్టీలకు అతీతంగా కులాలకి మతాలకు అతీతంగా అవినాశం కోరుకుంటున్నారు ఇక్కడ విజయవాడ తూర్పు. అట్లాగే రేపు 24 ఎలక్షన్ అయిన తర్వాత రిజల్ట్స్ వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీ కూడా ఆఫీసు తాళవేటి కాదు ఇక్కడ ఆఫీసు మనవిలో ఉన్నటువంటి కేంద్ర కార్యాలయానికి తడా వేసి ఈ పార్టీని బీజేపీలో మధ్య చేయడం కూడా ఖాయం. ఎందుకంటే ఈ పార్టీ ఇంకా ఇతరాలు పెట్టిన పార్టీ 82లో పెట్టి 24లో అది మూతపడిపోతూ ఉంది. ఖచ్చితంగా నాకు తెలిసినంత వరకు తెలుగుదేశం పార్టీని బీజేపీలో కలిపేది కూడా ఖాయం. బీజేపీ చూస్తూ ఉంటే మరి ఆ రోజు ఏదైతే రాష్ట్రాన్ని నాశనం చేసి బీజేపీ అని చెప్పి చంద్రబాబు నాయుడు వాళ్ళు ఈరోజు బీజేపీతో కలిసి ఏం హామీలు పెట్టడం కూడా ఆయన చెప్పకుండా ప్రధానమంత్రి గారు వచ్చాడు వెళ్ళాడు, అటువంటి హామీలు లేవు. ఆ రోజు చంద్రబాబు నాయుడు విడిపోయినప్పటికీ ఇప్పటికీ తేడా ఏంటో ఎవరికి తెలియదు. ఇవాళ ఏం హామీలు లభించిందని చంద్రబాబు నాయుడు బీజేపీతో మోడీ గారితో కలిసి